అన్నట్టు. started knocking on the door. హ్మ్. ఓకే. నేను తలుపు కొట్టడం దగ్గరికి మొదలు ఆ! సో, నేను తలుపు సౌండ్ విన్న వెంటనే తలుపు దగ్గరికి వెళ్ళాను. hearing that హ్మ్. hearing that sound, హ్మ్. uh, నేను డోర్ దగ్గరికెళ్ళాను. I went to the door. అంతే. నేను ఓపెన్ చేశాను Went to డోర్. the అండ్ డోర్ ఓపెన్ I చేశాను. opened the door. మళ్ళీ ఆగే అవసరం లేదు. ఐ వెంట్ టు ద డోర్ అండ్ ఓపెన్డ్ ఇట్. సో, నేను ఓపెన్ చేయంగానే మా నైబర్స్‌ని చూసాను. ఎవరైతే తలుపు దగ్గర నుంచొనున్నారు. తలుపు ఓపెన్ చేయంగానే మా నైబర్స్‌ని చూసాను. After opening the door, so ఓపెనింగ్ ద డోర్ ఐ సా upon అది కూడా చెప్పొచ్చు. 2 కూడా చెప్పొచ్చు. అపాన్ ఓపెనింగ్ ద డోర్ upon opening the door, I saw my neighbor. ఎవరైతే డోర్ దగ్గర నుంచొని ఉన్నారు. Whoever హూ వాజ్ who was standing in front of the door. ఎట్ ది డోర్. At the door. Okay. ఆమె తిట్టడం మొదలుపెట్టారు. ఆమె తిట్టడం మొదలుపెట్టారు. నన్ను చూడంగానే ఆమె తిట్టడం మొదలుపెట్టారు. Seeing her, సీయింగ్ మీ. seeing me, He started she started scolding. He started scolding. సో నాకు ఎందుకు ఆమె తిడుతుందో అర్థం కాలేదు. I don't know. I didn't understand. నాకు తెలీదు. I didn't understand why she was why she was scolding me. నేను ఆమెను ఆగమని చెప్పాను. I asked her వెయిట్. ఏం జరిగింది? what happened. అంతే. ఆమె చెప్పింది మీ మెయిడ్ మా ఇంట్లో ఉన్న చెట్టుకు పూలు కట్ చేసింది అని చెప్పింది. She said your maid pluck the flowers. అంతే. She told that. Okay. She told that your maid had అంతకన్నా your maid had pluck the flowers. నన్ను అడగకుండా వితౌట్ my permission. వితౌట్ ఆస్కింగ్ మీ. ఓకే. asking me. అది విన్నా నాకు అర్థమైంది ఆమె ఎందుకు అరుస్తుందో. hearing that I understood why she was scolding me. అంతే. నౌన్ క్లాస్ లో అంతే. పార్టిసిపుల్స్ లో నౌన్ క్లాస్ ఉంది ఒకటి. హియరింగ్ దట్ ఐ అండర్స్టూడ్ వై షీ వాస్ స్కోల్డింగ్ మీ. ఓకేనా? ఇప్పుడు కమింగ్ టు దిస్ ఇదైతే ఉంది. నేను ఆమెకు చెప్పాను. I told her నాకు I don't know who made her pluck the flowers.